స్వర్ణ బియ్యం తీసుకుని కడిగి ఎండలో పోసుకుంటున్నాను. స్వర్ణ బియ్యమనే కాదు, ముతగ్గా ఉన్న బియ్యం ఏ బియ్యమైనా తీసుకోవచ్చు. అది 1001 అయినా 1010 అయినా లావుగా ఉన్న బియ్యం, పాత బియ్యం తీసుకుని కడిగి ఎండలో పోసుకుంటే అప్పుడు ఎండిన తర్వాత నూక మిక్సీ పట్టుకుందాం మనం. బియ్యం అలా పలసగా ఎండపోసేసుకుంటే సాయంకాలం చక్కగా ఎండిపోతాయి. బియ్యం ఎంత బాగా ఎండితే మీకు నూక అంత బాగా ఉంటుంది. అందుకని గింజ గింజ తగలనంతలా ఎండపోసేసుకోవాలి. ఎండబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ చేసుకున్నాం కదా, మనకి ఇలా నూక కింద వచ్చింది. దీంట్లో కొద్దిగా మీకు కనపడుతుందో లేదో కొంచెం పిండి, కొంచెం పెద్ద నూక, చిన్న నూక అన్నీ కలిసి ఉంటాయి. ఈ మూడింటిని మనం ఇప్పుడు ఎలా వేరు చేసుకుంటామో జల్లెడ పెట్టి నేను చూపెడతాను. జల్లెట్లో వేసుకుందాం ఈ నూకని. ఇది ఇప్పుడు ఇలా జల్లించుకున్నాం కదా, ఇదిగో పిండి అంతా కిందకి దిగిపోయింది. ఇప్పుడు ఇది పెద్ద నూక చిన్న నూక కలిసి ఉంది కదా, ఇప్పుడు ఇది చిన్న నూకని పెద్ద నూకని ఎలా వేరు చేస్తున్నానో మీరు వీడియోలో చూడండి. ఇలా ఇలా అంటే మనకి కిందకేమో పెద్ద నూక వస్తుంది, పైకేమో చిన్న నూక వస్తుంది. ఇలా వేసుకోవాలి. ఇదిగో చిన్న నూక వచ్చింది. ఇలా కోడటం అంటారు దీన్ని. ఇలా కోడితే ఇలా చిన్న నూక అంతా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు జల్లించుకున్న తర్వాత ఇదిగో నూక, సన్న నూక ఎలా వచ్చింది చూసారా? సన్న నూక అంత ఒకే రకంగా ఉన్నది. ఇది అందులో వచ్చిన పెద్ద నూక అనమాట. దీన్ని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇది దాంట్లో వచ్చిన పిండి అనమాట. ఇది మనం దోశలు వేసుకునే దాంట్లోనైనా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సన్న నూకతో మనం పిట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ మా పల్లెటూరులో వరినూక ఉప్మా అని, ఉప్పుడు పిండి అని వీటితో చాలా రకాలు చేసుకుంటారు. మీకు ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి, నేను వీడియో చేసి పెడతాను.